సంఘం ఏం చేయాలి? గాయాలతో వచ్చిన వాడి గాయాలు కట్టాలి. గాయాలు కట్టేది సంఘం, కానీ గాయాలు రేపేది సంఘం కాదు. ఆ గాయాలకు నూనె పోసేవాడు దైవజనుడు, కానీ ఆ గాయాలు రేపేవాడు దైవజనుడు కాదు. ఎప్పుడైనా మీరు సంఘానికి దుఃఖంతో వచ్చినప్పుడు, వేదంతో వచ్చినప్పుడు, మనోదుఃఖంతో మనోవ్యాకులంతో వచ్చినప్పుడు, సేవకుని నోట నుంచి వచ్చే వాక్యం ద్వారా, సంఘ బిడ్డలు ఇచ్చే ఆదరణతో కూడుకున్న మాటల ద్వారా, ఒకరినొకరు ఓదార్చుకునే ఆ ఓదార్పుతో కూడుకున్న మాటల ద్వారా నలిగిన హృదయాన్ని సంఘంలో దేవుడు ఆదరించడం ప్రారంభిస్తాడు. ప్రజలను ఆదరించాల్సిన బాధ్యత ఎవరిది? సంఘ కాపరిది. ఆదరించాల్సిన బాధ్యత ఎవరిది? విశ్వాసులది. నలిగిన హృదయంతో ప్రజలు మందిరానికి వచ్చినప్పుడు మందిరం ఎలా ఉండాలో తెలుసా? తల్లిలాగా ఆదరించేదై ఉండాలి సంఘం. ఓ దైవజనుడు ఆ రీతిగా ఉంటే, ఒక సంఘం ఆ రీతిగా ఉంటే, ఆ సంఘానికి వచ్చిన ప్రజలు ప్రాణం పోయిన సంఘాన్ని విడిచిపెట్టరు. వారి పిల్లలు ఆ సంఘంలో నాటబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న సంఘ కాపరి, ఎలా నడిపిస్తున్నావు సంఘాన్ని?